ఏమంటే సార్ భూమిలో విల్ట్ ఉండే భూమిలో టమాటో పండుగ వేయలేదు. టమాటో కానీ పూలు, చామంతి పూలు, వేరే బీన్స్ ఏమి పండుగ వేయలేదు. విల్ట్ ప్రాబ్లం మెయిన్ సొల్యూషన్ కావాలి. టమాటోలో విల్ట్ ఇష్యూ ఉందన్నమాట. ఈ విల్ట్ని ఎలా మనం ఉండే ప్రాబ్లమే విల్ట్. ఓకే, దీనికి ఏమేమి స్ప్రే చేశారు? స్ప్రే చేశారంతా చేయలేదా? విల్ట్కి సొల్యూషన్ లేదని చెప్తారు సార్. అసలు ఏదైనా అప్లై చేశారా? ఏం చేయలేదా? ట్రై చేయలేదు. ట్రై చేయలేదు. విల్ట్కి ముందుగా ట్రై చేసి మర్చిపోయి మీ పేరు చెప్పలేదన్నా? నా పేరు విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్ గారా? విజయ్ కుమార్ గారు. ఎట్లా మీరు ఏ విధంగా మీరు అగ్రికల్చర్ ఇష్టపడి ఇక్కడ ఉంటున్నారు? సార్ ఇట్లే వేరే పక్క ఏమని చేద్దామనేసి మేమే ఏమని చేద్దామనేసి. ఇప్పుడు దాకా మీరు కౌలుకి ఇచ్చారు, రెంట్కి ఇచ్చారు? మేము బెంగళూరులో ఉండిమే. ఓహో, ఇప్పుడు ఉండేది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారా క్రాప్ ఇది? ఓకే ఓకే. విజయ్ కుమార్ గారు, ఇంకా ఏమి ఛాలెంజెస్ ఉన్నాయి మీకు? సార్ మెయిన్ ఇది ఏం సార్, ట్రిప్స్ ఒకటి ఉంది, విల్ట్ ఒకటి ఉంది, ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి? బింగి సార్, చెట్లు అంతా మడత పడిపోతాయి ఆకులు. ఓకే, అట్లా ఇట్స్ లైక్ వైరస్ అండ్ ఓకే. నెక్స్ట్ సొల్యూషన్ ఒక టైం అప్లై అవుతుంది. ఐల్ గివ్ సేమ్ ఇట్ కమ్ హియర్ ప్లీజ్. సేమ్ రైట్? ఓకే. నెక్స్ట్ ఇంకా చెప్పండి. అదే మెయిన్ విల్ట్ సార్. ఊజీకి అంతా కంట్రోల్ చేసుకుంటామా? ఊజీ ఉంది, విల్ట్, వైరస్ రెండు. ఓకే, మెయిన్ ఇష్యూ. ఇప్పుడు దీంట్లో మేల్ ఏంటి, ఫీమేల్ ఏంటి? ఫ్లవర్ చూపించవా? అది తెలియదు అసలు నాకు. తెలీదే, మేల్ ఫీమేల్ కాదన్నా. ఇది టమాటా మేల్ ఫీమేల్ ఫ్లవర్ ఒకసారి మీరు ఐడెంటిఫై చేయాలి. మీరు చేయండి. మేల్ ఏంటిది, ఫీమేల్ ఏంటిది, ఇందులో ఫ్రూట్ ఏది వచ్చింది, ఫ్రూట్ ఏది రాదు. ఇది మేల్ ఫీమేల్ మీకు తెలియాలిగా. మీకు తెలియకపోతే ఎట్లా? యూఆర్ ఫ్రమ్ బెంగళూరు, యూఆర్ స్టూడెంట్, యూఆర్ ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సార్. డిగ్రీ చదువుకున్న అతను వ్యవసాయం చేస్తే మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి కండి. మీరు ట్రై చేయండి. దీంట్లో మేల్ ఏంటి, ఫీమేల్ చెప్పాలి మీరు. నేను వదిలిపెట్టి మిమ్మల్ని మీకు అంటే మీరు నలుగురు చెప్తారు మళ్ళీ. అది చెప్తే తెలుసుకుంటాము. అందులో ఫ్రూట్ దేనికి వస్తే చెప్పండి, కనీసం ట్రై చేయండి. ఫ్రూట్ దేనికి వస్తే చెప్పండి. అదే ఇవి టెంపరేచర్ ఏమైనా ఉంటే పూలు డ్రాప్ అయిపోతాయి. ఐ విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ. విజయ్ కుమార్ గారు, ఇది మేల్, దీనికి పండ్లు రావు, దీనికి పండ్లు రావు. ఓకే, ఇది కూడా మేలే, ఇది కూడా మేలే. నీకు ఓన్లీ పడ్డాయి ఎన్ని అంటే ఒకటే పడ్డది. ఇది ఫీమేల్ అనమాట. ఓకే, దీనికే నీకు కాయ వచ్చుద్ది, ఇంకా నీకు కాయ రాదు. అంటే దీన్ని బట్టి ఏమి అర్థమైందంటే నీ పంట గురించి, నీ పంటలో ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి లేవు. లెట్స్ చెక్ వన్ మోర్. లెట్స్ గో. ఓకే, ఐ విల్ చెక్ హియర్. కమ్ హియర్. ఇంకోటి టమాటాలో తమాషా ఏంటంటే మేల్ ఫీమేల్ ఒకే బ్రాంచ్కి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది మేలు, మేలు ఫీమేల్ ఒకటే ఉంది ఇక్కడ. సారీ, ఏం కాదు, రికవర్ అయింది, డోంట్ వరీ. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫీమేలే. ఆల్ ఫ్లవర్, ఆల్ ఫ్రూట్స్. ఎట్లా ఫైండ్ అవుట్ చేసేసా మేల్ ఫీమేల్? ముందు బాగా చెప్తా. ఇంకా అర్థం కాలేదు మీకు? ఇంకో ట్రెండ్ ఇట్లా పొడుగ్గా కత్తిలాగా, ఇది లోపల దీనికి పౌడర్ ఉంటుంది చూడండి. ఇది స్టిగ్మా అంటారు దీన్ని. చూడండి పౌడర్. ఈ పౌడరు ఇట్లా గాలికి తగిలినప్పుడు వెళ్ళి ఈ యొక్క ఫీమేల్ మీద పడుద్ది అనమాట. ఈ ఫీమేల్ మీద చూడండి, ఇది ఇచ్చుకుని చూడండి ఆల్రెడీ. అంటే పాలినేషన్ అంటే ఈ యొక్క పౌడర్ వచ్చేసి ఈ యొక్క ఫీమేల్ మీద పడ్డప్పుడు లోపల నుంచి మీకు ఫ్రూట్ స్టార్ట్ అయింది. గాలికి కానీ, తుమ్మిదలు కానీ, సీతాకోచిలుకలు కానీ, లేకపోతే అప్పుడప్పుడు ఏదైనా మీరు పని చేసేటప్పుడు ఏంటంటే సాధారణంగా ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే పని చేసేటప్పుడు ఏదన్నా మందు కొట్టేది ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే తిరిగేటప్పుడు కూడా గాలికి దుమ్ము అట్లా పైకి లేసి ఆ పౌడర్ పక్క దాంట్లో పడి కూడా పాలినేషన్ అవుతూ ఉంటుంది. ఇంకోటి కాల్షియం సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేట్ని కూడా మనం అప్లై చేసి కూడా పాలినేషన్ చేయొచ్చు. టమాటోలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పాలినేషన్. చాలామంది తెలియదు ఆ విషయం. ఈ పాలినేషన్ అనేది సరిగ్గా జరగకపోతే ఫ్రూట్స్ పడవు నీకు. ఇందాక నీకు ఒక వీడియో చూసావు, నీకు అర్థమైంది ఎంత ఫ్రూట్స్ ఉన్నాయి దానికి. అదేంటంటే పాలినేషన్ పాసిబుల్ కాకపోతే మేము ఏం చేసామంటే
జస్ట్ లైక్ మనకి ఉన్న బంబుల్ బీ అని ఉంటుంది ఒకటి, ప్లస్ వైబ్రేటర్స్ ఉంటాయి, బ్లోవర్స్ ఉంటాయి. బ్లోవర్స్ అంటే పవర్ స్పేర్ ఉంటుందిగా, పవర్ స్పేర్ ఉంటుందిగా. పవర్ స్పేర్లో మీరు మందు కొట్టకుండా ఏం చేయాలంటే ఉత్త గాలిని కొట్టుకుంటూ పోవాలన్నమాట. అట్లా మొక్కలు షేక్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ పౌడర్ అనేది ఇక్కడ పడితేనే నీకు ఫ్రూట్ వచ్చింది, లేకపోతే రాదు, ఖచ్చితంగా రాదు, డ్యామ్ షూర్. ఇంకోటి ఇంకొంచెం ముందుకెళ్ళి నుంచి పెడతాను. ఇంకోటి డూ యూ నో, మీకు ఇందులో ప్రూనింగ్ ఎలా చేస్తారో తెలుసా మీకు? ప్రూనింగ్ తెలీదా? ఇక్కడికి రండి. ఇది సేమ్ చేసేది బ్రదర్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఈ బ్రాంచ్ తీసేయాలి మీరు. కెన్ యూ రిమూవ్? ఈ బ్రాంచ్ తీసేయండి, జస్ట్ ట్విస్ట్ చేయండి. ఓకే, ఈ బ్రాంచ్ తీసేయండి చిన్నగా, జస్ట్ ట్విస్ట్ చేయి అంతే, వచ్చేస్తుంది. లాగ్ కూడా బలం చూపించుకోకు, జస్ట్ అలానే వచ్చేది దూకినాయి. ట్రిక్కీవే కట్ చేయాలి దాన్ని, అంటే ట్రైన్ కాలేదన్నమాట, కొత్తడు కదా. ఓకే, దీని తర్వాత ఓకే లెట్స్ గో. ఒక్క నిమిషం, దీనికి ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా? ఎస్, దీనికి ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే రైట్, అది ఉంచు. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి సార్, దగ్గరికి రావాలి. ఒక్క నిమిషం, దీన్ని మనం సక్కర్స్ అంటాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దు. ఇది మీకు 45 డిగ్రీలు వస్తుంది, పైకి ఎట్లా వస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఫుడ్ తిని జస్ట్ కూర్చుంటుంది అంతే, నీకు ఎటువంటి ఫ్లవర్స్ లేదు. ఓకే, దీనివల్ల ఏం యూజ్ లేదు. బట్ ఇది ఉంచాలన్నమాట. ఇది ఎందుకు తెలుసా? సన్ లీఫ్ అంటారు దీన్ని. సన్ నుంచి లైట్ తీసుకొని ఫుడ్ తయారు చేస్తుంది చెట్టుకి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. బట్ వెన్ యువర్ ప్లాంట్ ఈస్ గ్రోయింగ్ లైక్ దిస్, గ్రోయింగ్ పెరిగేకుంది, మీరేం చేయాలంటే దీన్ని తీసేస్తూ ఉండాలి. ఇది అవసరం లేదు, ఇది చూడండి ఇట్లా జస్ట్ అంటే వచ్చేసింది. చాలా ఈజీ ప్రాక్టీస్. ఇది తీసేస్తాను. ఓకే, నెక్స్ట్ కమ్ హియర్. నెక్స్ట్ కమ్ హియర్. ఓకే, ఇది ఏ బ్రాంచ్ ఉంది? లీవ్స్ పక్కనన్నా. ఒక్క నిమిషం. అరే ఇది ఇటు వచ్చిన, ఇటుందిరా, ఇట్రా, దగ్గర రండి. ఏం పర్లేదు, ఒక చెట్టు డ్యామేజ్ అయిన ఇబ్బంది బాధపడదు. ఈ లీఫ్ పక్కదమ్మా. డోంట్ వరీ, రిలాక్స్. ఇది కూడా మన లీఫ్ కాదు. ఓకే, ఇది క్లీన్ అన్నమాట. ఓకే, సో ఇందులో క్లియర్గా చూడండి సార్. ఇందులో బ్రదర్ మనకి ఇది ఫ్రూట్ తస్ అంటాం మనం దాన్ని, అంటే ఇది ఫ్రూట్ బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నీకు ఏమి ఇదంతా వేస్ట్, ఇదంతా ఏం లేదు నీకు. దీని అంతా సలాంశం అంతా దానిపోతుంది, గ్రీనరీ అంతా వేస్ట్. ఇది ఎప్పుడైతే టమాటో లీఫ్ ఎక్కువ ఉందో నీ పంట రాదు. కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకేనా సార్? సో ఇది ఒక్కటే నీకు డబ్బు ఇచ్చేది, అంటే కాయ వచ్చేది ఇక్కడే అనమాట. సో మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఏం జరిగిందంటే ఇది కూడా ట్రై చేస్తుంది కాయలు తిప్పేయడానికి. ఇది కూడా యాక్చువల్గా ఇది నేను చెప్పాను కదా, సక్కర. ఇది దీనివల్ల నీకు అది నట్టేస్తుంది అంతే. నీకు ఆ పూలు కనపడుతుంది కానీ కాయలు రావు నీకు. ఇప్పుడు కానీ 4 రోజులు ట్రై చేయండి, మీద చూడండి మళ్ళీ మీరు రావు. ఇది కనపడుద్ది అంతే, కానీ యాక్చువల్గా ఇది తీసేయాలి. ఓకే, తీసేయండి. తర్వాత దీన్ని ఉంచాలి, ఇది ఉంచాలన్నమాట. ఎందుకంటే ఏదైతే ఫ్రూట్ థ్రస్ కింద లీఫ్ ఉందో ఇది ఉంచాలి. ఎందుకంటే ఇది ఫుడ్ తయారు చేయడం కావాలి దానికి, అంటే ఇది సపోర్ట్ అన్నమాట దానికి. ఈ ఫ్రూట్ ఇట్లా ఎక్కడైతే వస్తుందో చూడండి, అక్కడ అన్నిట్లకి ఇక్కడ ఫుడ్ తయారవుతుంది. సపోజ్ ఇక్కడ ఫుడ్ తయారవుతుంది, ఈ లీఫ్ ఉండాలి. అంటే ఏంటి? ఇది సక్కర. ఇది చూడండి సార్, ఇది సక్కర. ఇది పట్టుకోండి, కట్ చేయండి, చూడండి, దగ్గర ఇది సక్కర. ఇది ఏదైతే 45 డిగ్రీ ఇట్లా ఫింగర్ ఇలా వెళ్తుందో చూడండి, ఇది సక్కర. తీసేయండి ఇది. ఎస్, అంతే, మేల్ అది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే మీరు టమాటాలు చేస్తారు. ఇప్పుడు ఇది చూసారు చూడండి, ఇప్పుడు ఇది ఫ్లవర్ డ్రాప్ అయ్యి ఫ్రూట్ అయింది చూడండి, చూసావా? కానీ ఇవి కాల ఫ్రూట్ చూడండి. మీరు ఎందుకు అడిగారు కదా నన్ను, చూసావా? ఇది కాలేదు, కానీ ఇదైంది చూడండి లైట్గా. ఇదిగో చూసారా, ఇదైంది చూసారా?
సో ఇప్పుడు మీకేమర్థమైంది, మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ వల్ల ఉపయోగాలు తెలిసి, సక్కర్స్ చేయటం వల్ల సక్కర్స్కి ఈవెన్ సక్కర్స్ అంటే కింద అన్వాంటెడ్ ప్లాంట్స్ ఎక్కడ క్లీన్ చేయాలని తెలిసింది. మీరు గుర్తుపెట్టుకోండి ఆల్వేస్, మన టమాటాలో వీలైనంత ఎక్కువగా ఆకులు తీసేయాలి. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా పైన ఆకులతోనే మనకు బిజినెస్, కింద వాటితో ఏంటంటే జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి, ఫుడ్ తీసుకొని టైంపాస్. నువ్వు ఇచ్చే ఎనర్జీ మంచి న్యూట్రియంట్స్ ఇస్తున్నావు కరెక్టే, బట్ తీసుకుంటుంది నీకు కొత్త ఫ్లవర్స్ రావు. కొత్త యాక్చువల్గా నీ చూస్తే నీ దాంట్లో చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు, చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్సెస్ లీఫ్ వల్ల ఏంటంటే మీకు టిఎంయు మొజాయిక్ వైరస్ వచ్చింది, ఓకే, బ్యాక్టీరియా స్పెక్, ఇట్లా చాలా రకాలు. అంటే చెప్పుకుంటూ పోతే నీ దాంట్లో అన్ని రకాల రోగాలు వస్తాయి. లేవు, వస్తాయి, కొన్ని ఉన్నాయి, అంతే విల్ట్ అయ్యి ఉన్నా కొన్ని ఉన్నాయి. సో వీలైనంతగా మీరు ఏంటంటే మొక్కని ఇక్కడ దాకా మీరు క్లీన్ చేయొచ్చు, ఇదంతా క్లీన్ చేయొచ్చు. మీ ఫ్రూట్ తస్ నుంచి ఒకటి వదిలిపెట్టి దాని కింద మొత్తం మీరు క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. మొత్తం చేయండి ఇమీడియట్గా. చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫ్లవర్స్ పెరుగుతాయి, క్రాప్ పెరుగుద్ది, చెట్టుకి ఏంటంటే బరువు ఉండదు అనమాట. దానికి పోయే సారాంశం అంతా దాని ఫుడ్, దాని ఎనర్జీ, దాని ఎంజైమ్స్, అన్ని మినరల్స్ ఏంటంటే నీకు డైరెక్ట్గా బ్రాంచెస్కి పంపించుకుంటుంది అది ఇంకా. సో ఇంకోటి ఏంటంటే నీకు ఫ్రూట్, ఇందాక మీరు వీడియో చూసినట్టు ఫ్రూట్ సైజెస్ అనేవి యూనిఫామ్గా వస్తాయి. అన్ని ఫ్రూట్స్ సమాంతరంగా సమాన సైజులు వస్తాయి, కలర్ కూడా బాగుంటుంది మీకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు వీలైనంత తక్కువ ఫ్లవరింగ్, ఫ్రూటింగ్. ఇప్పుడు మీకు చూడండి, దీంట్లో చూడండి ఎక్కువ ఫ్రూట్ లేదు, ఫ్లవరింగ్ ఉంది, కానీ వాటరింగ్ అనేది ఏంటంటే అతిగా ఇవ్వకూడదు. ఫ్రూట్ ఈ స్టేజ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ని కొంచెం బూస్ట్ చేసుకోవాలి. ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్ అయ్యే టైంలో వాటరింగ్ ఎక్కువ ఇచ్చుకోకూడదు. ఫర్టిలైజరు, పవర్ఫుల్ కెమికల్స్ కానీ ఈ రోగాలు ఇవి చాలా ఉన్నాయి ఇవాళ రేపు. ఏ మందులు కొడుతున్నారు మీరు? సో ఊజిలికి ఏం కొట్టారు మందులు? చూపించండి. ఫెమిగ్రో లాస్ట్ టైం దీన్ని స్ప్రే చేసిండు. ఎవరు ఇచ్చారు? నీకు తెలిసి తెచ్చుకున్నావా లేకపోతే ఎవరైనా చెప్తే తెచ్చుకున్నావా? ఇక మందులు అంగడి పోతే ఇట్లా ఈ స్టేజ్లో ఉండింటే ఇస్తారు సార్. కాదమ్మా విజయ్ కుమార్ గారు, మీరు ఇప్పుడు ఈ రోగం మీకు తెలుసా లేకపోతే మీరేదో జస్ట్ ఆకు పువ్వు తీసుకెళ్తే వాళ్ళు నీకు చెప్పి? నేను ఊజిలికి. మీకు ఎట్లా తెలుసు ఆ ఊజి వచ్చిందని? మీకు ఎట్లా తెలుసు? మీకు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా మీరు? అవును సార్. మరి చేయగలిగితే ఈ మందులను తెచ్చారు, మీ సొంత మందులు తెచ్చుకోకూడదుగా. నీకు పవర్ఫుల్గా కరెక్ట్గా పనిచేసే మందులు తెచ్చే కొట్టుకోవాలి మీరు, అంతేకండి. అంటే అంతేగమ్మా. అవును సార్. ఊజిలికి, గీ రోగానికి ఓకే, నో ప్రాబ్లం. నీ పంట ఇప్పటికీ నీ చేతిలో ఉంది, డజంట్ మ్యాటర్. ఓకే, ఇది మన పంట అనేది, ఇది మన మిలాంజు మధ్య హోమి ప్లస్ అన్నా ఒక మాట చెప్పంటవా, దయచేసి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. రా, అయిపోయింది ఆ స్టేజ్లో, అయిపోయింది, అవన్నీ పోయినాయి. మీరు ఇంకా వెనక రోజులు ఉన్నారు. ఇంకా కింద ఆకులంతా ఇదైతాయండి సార్. ఇక్కడ నిలబడు. అందుకే కింద ఈ ఆకులన్నీ మాకుతా ఉండే, ఇవన్నీ ఎల్లో కలర్ ఇదైతా ఉండే. అందుకే మిలాంజి ట్రిపుల్ ఐడ్స్ పెడుతున్నాయి. ఎక్స్పైర్ అయిపోయిందన్న, ఆల్రెడీ అయిపోయింది దాని స్టేజ్. ఇంకా నువ్వు పాత రోజులు చూస్తున్నావు. ఇట్స్ అప్డేటెడ్ నౌ. చాలా రకాల మందులు మారిపోయినాయి సార్. ఇంకోటి మన ఈ వీటికి టమాటాకి ఏంటంటే పవర్ఫుల్ మెడిసిన్స్ స్ప్రే చేయొద్దు మీరు. ఓకే, ఎట్లా ఇవ్వాలంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోవాలి దాన్ని. మనకి ఫ్లవర్స్ రావాలి, ఫ్రూట్ సెటప్ కావాలి, చెట్టు పెరగాలి, హెల్తీగా ఉండాలి, ఇవన్నీ ఉండాలి, అంతేగా. ఇవన్నీ ఉంటేనే మన క్రాప్ మనం హ్యాపీగా ఉంటాం.